నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఈ పేరు వినని విద్యార్థులు ఎవరైనా ఉంటారా? ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? కాలేజ్ లో ఎంటీఎస్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారా? నీట్ ఎగ్జామ్ లో ఎలాంటి ర్యాంక్స్ వస్తే ఈ కాలేజ్ లో మనం అడ్మిషన్ పొందొచ్చు? ఈ వీడియోలో మనం ఈ కాలేజ్ గురించి అయితే తెలుసుకుందాం. Welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. రైట్, ఇక ఈ కాలేజ్ గురించి బ్రీఫ్గా హిస్టరీ అయితే తెలుసుకుందాం. ఈ కాలేజ్ని 2001లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే డాక్టర్ పి నారాయణ్ గారు. సో ఏపీలో మంత్రివర్గంలో ఆయన వర్క్ చేశారు కాబట్టి మీకు చాలామందికి తెలిసే ఉంటారు. అండర్ ది పార్ట్ ఆఫ్ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఒక ఇన్స్టిట్యూషన్ కాదు, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. నారాయణ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అలాగే మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం డెంటల్ కాలేజ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. రైట్, అసలు పర్పస్ ఏంటి? కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పర్పస్ ఏంటి అంటే టు మీట్ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ డెంటల్ హెల్త్ కేర్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్బన్ అలాగే రూరల్ ఏరియాస్లో హెల్త్ కేర్, డెంటల్కి సంబంధించి, ఓవరాల్ హెల్త్ కేర్కి సంబంధించి డిమాండ్ ఏదైతే పెరుగుతూ ఉందో ఆ డిమాండ్ని మీట్ అవ్వడానికి వీళ్ళైతే కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసామని చెప్తున్నారు. అండ్ ఫోకస్ ఆన్ క్లినికల్ సర్వీసెస్, ఎథిక్స్ అండ్ మోడర్న్ డెంటల్ ఎడ్యుకేషన్. సో వీళ్ళు సర్వీస్ పైన, అంటే ఫ్రీ సర్వీస్ కానీ లేదంటే సర్వీస్ పైన కానీ ఎథిక్స్. సో మనకి ఎథిక్స్ అనే సబ్జెక్ట్ యూపీఎస్సీలో మాత్రమే చదువుతున్నాం చాలా కాలం నుంచి. సో ఎథిక్స్ ప్రాక్టీస్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మోడర్న్ డెంటల్ ఎడ్యుకేషన్ కూడా మేము మా హాస్పిటల్స్లో పెడుతున్నాము. డే బై డే ఏ టెక్నాలజీ అయితే పెరుగుతూ ఉందో ఆ టెక్నాలజీని మేము ఇన్క్లూడ్ చేసుకుంటున్నాము అని వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళే కాదు, మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ డే బై డే ఏదైతే డిమాండ్ పెరుగుతుందో డిమాండ్ని రీచ్ అయ్యేటట్టు, అంటే డిమాండ్కి తగ్గ సప్లై ఇచ్చేటట్టు, అండ్ టెక్నాలజీ ఏవైతే బాగా పెరుగుతున్నాయో డెంటల్లో డే బై డే మనకి రకరకాల టెక్నాలజీ అనేది గ్రో అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు గతంలో అయితే పన్ను పోయిందనుకోండి, పన్ను పీకేసేవారు, కానీ ఇప్పుడు అలా కాదు కదా, క్యాప్ వేస్తున్నారు, మళ్ళీ కెనాల్ ట్రీట్మెంట్ అంటున్నారు, రకరకాల టెక్నాలజీ అయితే ఇంక్రీజ్ అయింది. కాబట్టి సో మనకి డే బై డే పెరుగుతున్న టెక్నాలజీని మేము మీట్ అవుతున్నామని చెప్తున్నారు. ఓకేనా? ఇక అకాడమిక్ రికగ్నైజేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో అయితే ఉందండి కాలేజ్. అండ్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క గుర్తింపు కూడా ఉంది. సో అఫిలియేషన్లో ఉండడం అంటే సో కాలేజ్లో ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతాయో లేదంటే రిజల్ట్స్ వస్తాయో, నోటిఫికేషన్స్, కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే బోత్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. రెండు కూడా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క గుర్తింపు ఉంది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. ఎండిఎస్కి వచ్చేసి మనకి 9 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. ఆ కోర్సెస్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఇక మనకి కాలేజ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుంది అంటే చింతారెడ్డిపాలెం, నెల్లూరులో అయితే ఉందండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా? క్యాంపస్ గురించి మాట్లాడుకోవాలంటే పార్ట్ ఆఫ్ ది నారాయణ మెడికల్ క్యాంపస్ ఇన్ నెల్లూరు. సో మెడికల్ కాలేజ్ ఎక్కడైతే ఉందో సో మెడికల్ క్యాంపస్లోనే ఈ కాలేజ్ కూడా, డెంటల్ కాలేజ్ కూడా ఉందని చెప్తున్నారు. వెల్ కనెక్టెడ్ బై రోడ్ అండ్ రైల్. నియరెస్ట్ మేజర్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే 4 కిలోమీటర్లు, నెల్లూరు సెంట్రల్ బస్ స్టేషన్కి అయితే 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. సో ట్రాన్స్పోర్ట్కి పెద్ద ఇబ్బంది అయితే పడక్కర్లేదు, ఏదో మారుమూల ప్రాంతంలో అయితే కాలేజ్ లేదు. ఓకేనా? ఇక ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో నారాయణ డెంటల్ కాలేజ్లో మనం చదువుకోవాలి అంటే కనుక ఎలిజిబిలిటీ ఏంటి? సో ఏం మీట్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్స్లో కూడా పాస్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఎంత మార్క్స్ రావాలి అంటే మీరు కనుక జనరల్ కేటగిరీ అనుకోండి 50% కంటే తక్కువ రాకుండా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే 40% కంటే తక్కువ రాకుండా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 45% కంటే తక్కువ రాకుండా అయితే మార్క్స్ రావాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి మస్ట్ అండ్ షుడ్గా. ఓకేనా? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఏదైతే కండక్ట్ చేస్తారో నీట్ యూజీ ఎగ్జామ్ ఫర్ మెడిసిన్, లేదు అంటే బీడిఎస్, లేదు అంటే బీఎస్సీ నర్సింగ్, సో దేనికైనా అది ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా మనం అడ్మిషన్ పొందొచ్చు. సో ఆ ఎగ్జామ్ అయితే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలండి. ఈ మధ్య ఏం జరుగుతుందంటే మోస్ట్లీ ఏపీలో మీరు నీట్ యూజీ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోయినా కూడా మేము అడ్మిషన్ ఇస్తామంటూ చాలా ఫ్రాడ్ అయితే జరుగుతుంది. మీరు వాళ్ళకి డబ్బులు కట్ అయితే మోసపోవద్దు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 17 సంవత్సరాలు నిండితేనే మీకు అడ్మిషన్ ఇస్తారు. 31 డిసెంబర్ 2025 నాటికి మీరు 17 సంవత్సరాలు నిండిన విద్యార్థి అయి ఉండాలి.
సో అప్పుడే మీకు అడ్మిషన్ దొరుకుతుంది. మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాలండి. కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక 5 సంవత్సరాల మినహాయింపు ఇస్తారు. అంటే మీరు 30 సంవత్సరాల వరకు మీరు అడ్మిషన్ పొందగలుగుతారు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాకి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఓసీఐ కానీ ఎన్ఆర్ఐ కానీ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబులే. నారాయణ డెంటల్ కాలేజ్లో చదువుకోవడానికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా ఉండొచ్చు, ఎన్ఆర్ఐ క్యాండిడేట్ కూడా అయి ఉండొచ్చు. ఓకేనా? ఇక నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే ప్రతి సంవత్సరం అంటే ప్రతి అకాడమిక్ ఇయర్కి ఎన్ని కొత్త సీట్లు తీసుకుంటారు అంటే 100 సీట్ల ఇంటేక్తో అయితే ఉందండి కాలేజ్. ఇందులో మనకి ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సిగా క్లాసిఫికేషన్ అయితే చేస్తారు. కేటగిరీ ఏకి వచ్చేసి 50% సీట్లు అంటే 50 సీట్లు, కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటాకి 35% సీట్లు అంటే 35 సీట్లు, ఎన్ఆర్ఐ కోటాకి వచ్చేసి 15% సీట్లు అంటే 15 సీట్లు అయితే వీళ్ళు ఇంటేక్గా ఉంది. ఓకేనా? సో మనకి మళ్ళీ మేనేజ్మెంట్ కోటా అంటే 2 రకాలు ఉంటాయి. ఏ కాలేజ్ అయినా కూడా మేనేజ్మెంట్ కోటాలో 15% అనేది, అంటే ఈ 35%లో 15% అనేది ఆల్ ఇండియా కోటాకి ఓపెన్లో ఉంటాయండి, ఆల్ స్టేట్స్కి. అలాగే 85% అనేది, 85% అంటే ఈ 35లోనే ఈ 85% అనేది స్టేట్కి, లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేసి పెడతారు. క్లియర్ కదా? ఇక ఫీజుల గురించి మాట్లాడుకుందాం. ఇక నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మనం చదువుకోవాలి అంటే, బీడీఎస్ చేయాలి అంటే పర్ ఇయర్కి ఎంత ట్యూషన్ ఫీజు అవుతుంది అంటే మనకి కేటగిరీ ఏ వాళ్ళకి 14,300 రూపాయలు, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 4,40,000 రూపాయలు, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 13,20,000 రూపాయల వరకు మనకి ట్యూషన్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫీజెస్ కాకుండా మనకి ఎక్స్ట్రా ఫీజులు కూడా ఉంటాయండి. అంటే లైబ్రరీ ఫీజు అని, లేదంటే ల్యాబ్ ఫీజు అని, హాస్టల్ ఫీజు అలాగా మనం సెపరేట్గా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మెస్ ఛార్జెస్ ఇవన్నీ కూడా సెపరేట్. ఓకేనా? సో రైట్, ఇక మనం ఎండిఎస్ కోర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నారాయణ డెంటల్ కాలేజ్లో ఎండిఎస్ కోర్స్కి ఆఫర్ చేస్తున్న స్పెషలైజేషన్స్ ఏంటి, వాటి ఇంటేక్ ఎంత మాట్లాడుకుందాం. మనకి 43 సీట్ల ఇంటేక్తో అయితే ఎండిఎస్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎండిఎస్ ఏంటి? మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. సో మీరు బీడీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ చేసిన తర్వాత ఎండిఎస్ చేస్తాం కదా. ఎందుకంటే బీడీఎస్ వచ్చేసి యూజీ కోర్స్, ఎండిఎస్ వచ్చేసి పీజీ కోర్స్. సో అసలు ఎండిఎస్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ మనం బీడీఎస్ అనేది కంప్లీట్ చేయాలంటే యూజీ కంప్లీట్ చేయాలి. నీట్ ఎండిఎస్ అనేది కంపల్సరీ కనుక క్వాలిఫై అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే డీసీఐలో కానీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో కానీ మీరు ఖచ్చితంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దెన్ మీరు ఏంటంటే బీడీఎస్ చేస్తున్నప్పుడు మనం 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తామండి. సో ఆ ఇంటర్న్షిప్ కూడా మీరు కంప్లీట్ చేసి ఉంటే, మీరు ఏజ్ క్రైటీరియా కూడా మ్యాచ్ అయి ఉంటే కనుక మీరు ఎండిఎస్ చేయడానికి ఎలిజిబిలిటీ సాధించినట్టే. ఓకేనా? అసలు ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయో చూద్దాం, వాటి ఇంటేక్ ఎంత చూద్దాం. ఓవరాల్ మెడిసిన్ అండ్ రేడియాలజీలో 6 సీట్ల ఇంటేక్ ఉంది. ప్రోస్తోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్లో 6 సీట్లు, కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్లో 5 సీట్లు, పీరియోడోంటాలజీలో 5 సీట్లు, పీరియోడోంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీలో 5 సీట్లు, ఓవరాల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీలో 5 సీట్లు, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్లో 5 సీట్లు, ఓరల్ ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీలో 3 సీట్లు, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీలో 3 సీట్ల ఇంటేక్తో అయితే నారాయణ డెంటల్ కాలేజ్ వాళ్ళు ఎండిఎస్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు 43 సీట్లకు గాను. ఓకేనా? సో ఎవరైనా బీడీఎస్ అక్కడే చేయొచ్చు, ఎండిఎస్ కూడా అక్కడే చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు మనకి నీట్ పీజీ రిజల్ట్స్ అయితే వచ్చాయి, ఎండిఎస్ కూడా రాసిన విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఈ కాలేజ్ని మీరు ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. ఓకే రైట్. ఇక మరి నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్కి హాస్టల్స్ ఉన్నాయా అంటే హాస్టల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి బాయ్స్కి గర్ల్స్కి. విత్ ఇన్ ది క్యాంపస్ అయితే మనకి హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెల్ వెంటిలేటెడ్ అంటున్నారు, స్పేషియస్ అంటున్నారు, సింగిల్ డబుల్ ట్రిపుల్ షేరింగ్ అయితే ఉంది. విత్ కామన్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? మీరు మీ చాయిస్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటారు, మన బడ్జెట్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక బెడ్స్, టేబుల్, చైర్, వార్డ్రోబ్, నాన్ ఏసీ, ఏసీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? డైనింగ్, మెస్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి హాస్టల్లో కూడా మెస్ అయితే ఉందండి. ఓకేనా? రీక్రియేషన్ స్టడీ స్పేస్ అయితే ఉంది, రీడింగ్ హాల్స్ ఉన్నాయి, కామన్ టీవీ స్పేసెస్ ఉన్నాయి, కామన్ రూమ్స్ ఉన్నాయి, జిమ్ కూడా ఉంది. అండ్ విత్ ఇన్ ది హాస్టల్ ప్రెమిసెస్లోనే ఉన్నాయి. ఓకేనా? మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ పైన అయితే వీళ్ళు హాస్టల్స్ అనేవి ఇస్తారు. సో ముందుగా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకైతే హాస్టల్స్ ఇస్తూ ఉంటారు. ఓకేనా?
రైట్, ఇక మనకి హాస్టల్స్లో అయితే సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇదంటే నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాలేజ్ని మనం ఆప్షన్స్లో పెట్టుకోవాలి అంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంకు రావాలో ఇప్పుడు చూద్దాం. మీరు కనుక బీసీఏ విద్యార్థులైతే మీకు 2,11,816 లోపు, బీసీబీ అయితే 2,45,724 లోపు, అలాగే బీసీడీ అయితే 2,15,20 లోపు, బీసీఈ అయితే 2,19,021 లోపు అయితే ర్యాంకు రావాలండి. ఇక ఓసీ విద్యార్థులైతే 1,95,157 లోపు, ఇక ఎస్సీ విద్యార్థులైతే 2,48,178 లోపు, ఎస్టీ విద్యార్థులైతే 3,69,405 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీసీ ఇన్ఫర్మేషన్, మైనారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా లేదు. ఇవన్నీ కూడా 2024కి సంబంధించిన థర్డ్ ఫేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ అండి. సో ఈ ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్ వచ్చినట్టయితే మీరు ఆప్షన్స్లో ఈ కాలేజ్ని కూడా ఎక్సైజ్ చేయొచ్చు. యాక్చువల్గా ఏపీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి మనం ఆప్షన్స్ అనేవి మళ్ళీ యాడ్ చేసుకోవడం కానీ లేదంటే మార్చడం కానీ పాసిబిలిటీ లేదు. సో ఇవన్నీ కూడా మనం ముందే పెట్టేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఈ పాటికి మీరు పెట్టుకున్నారు కాబట్టి వెల్ అండ్ గుడ్. ఇది వాళ్ళ వీడియో అండి. మరొక కాలేజ్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కాలేజ్లో అడ్మిషన్ కావాలి అన్నా, లేదు వేరే డెంటల్ కాలేజ్లో, లేదు తెలంగాణలో ఉన్న డెంటల్ కాలేజెస్లో అడ్మిషన్ కావాలి అన్నా కనుక ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ని అయితే రీచ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.